ప్రైజ్ ది లార్డ్. టుడేస్ వర్డ్, ఈరోజు వాక్యము మే నెల 13వ తారీఖు 2025. నిర్గమకాండము 2వ అధ్యాయము 24 మరియు 25 వచనాలు. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం కూడా విపరీతమైన బాధలో, కష్టంలో మూలుగుతుంటే ఎవరైనా నా మూలుగు విని నాకు సహాయం చేస్తే బాగుండు అనుకుంటాం కదా. అలాంటి మూలుగుల సమయంలో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల వలన చాలా కష్టపడి దేవునికి ఎలుగెత్తి మొరపెట్టారు. దేవుడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని వీరికి సహాయం చేశారు. ఇప్పుడు మనము కొత్త నిబంధనలో ఉన్నాము. యేసు ప్రభు రక్తం ద్వారా దేవుడు మనతో చేసిన నిబంధనను బట్టి మన మూలుగులను విని మనల్ని కూడా విడిపించి మనకు సహాయం చేస్తారు. దేవుడు తన కుమారుడైన యేసు ద్వారా మనందరితో కొత్త నిబంధన చేశారు. మనం చాలా ప్రమాదాల వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు మరియు మనం మూలుగుతూ ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన మనలో ప్రతి ఒక్కరి గురించి లక్ష్యం ఉంచుతారు. ఆయన తన సహాయాన్ని పంపి మన ప్రార్థనలకు సమాధానం ఇస్తారు. ప్రస్తుతం బాధలు మరియు కష్టాలు చాలా ఉండవచ్చు, కానీ దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు ఐగుప్తీయుల వలె మన సమస్యలన్నీ సముద్రంలో మునిగిపోతాయి. కాబట్టి ఎలుగెత్తి ఆయనకు మొరపెడదాం. సమస్త మహిమ దేవునికే. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి యేసు ప్రభువా, నాయన మీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, మీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేసుకొని దాన్ని జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలీయులను విడిపించినట్లే తండ్రి యేసు ప్రభు ద్వారా మీరు చేసిన నిబంధనను బట్టి మా భయంకరమైన పరిస్థితుల నుండి మేము మూలుగుతున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు మా మూలుగులను కూడా విని మమ్మల్ని విడిపించండి ప్రభువా. మేము బాధపడుతున్న బాధలు మా మీద చాలా భారంగా ఉన్నాయి కనుక మమ్మల్ని విడిపించమని ఎలుగెత్తి మీకు మొరలెడుతున్నాం. మా మొరలు మీ సన్నిధికి చేరునుగాక. తండ్రి, ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి మూలుగులను విని వారందరినీ విడిపించమని యేసు ప్రభునామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.